వెల్కమ్ బ్యాక్. ఇక ఉదయనిధి స్టాలిన్ విడుదలయ్యారు. విచారణ తర్వాత పోలీసులు విడుదల చేశారు. ఇక విజయ్ త్రిషాలపై వ్యాఖ్యల కేసులో ఉదయనిధి అరెస్ట్ అయ్యారు. సెంగిపట్టి పోలీస్ స్టేషన్లో ఉదయనిధిని విచారించారు పోలీసులు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఉదయనిధి స్టాలిన్ కూడా విడుదలయ్యారు. ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం కూడా పోలీసులు ఈ సందర్భంగా స్టేషన్ బెయిల్ ఇచ్చి ఆయనని విడుదల చేశారు. మొత్తానికైతే తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా నెలకొందని చెప్పుకోవచ్చు. ఇటు విచారణకు ఆయన ఆ సంబంధించినటువంటి వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ నుండి కిందకి రాకపోవడం, అక్కడే కొంచెం హైడ్రామా నడవడం, ఇటు డిఎంకే నేతలు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున సెంగిపట్టి పోలీస్ స్టేషన్ కు తరలి రావడం, ఇదంతా కూడా పెద్ద హైడ్రామా నడిచింది. రైట్, నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ఇటు ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తున్న టైంలో ఇటు కార్యకర్తలు త్రిష అంటూ కూడా గట్టిగా కేకలు వేయడంతో ఇటు వ్యంగ్యస్త్రాలతో ఆయన మాట్లాడడం జరిగింది. డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడంతో ఇటు టీవీకేకి సంబంధించినటువంటి నేతలు, టీవీకే ప్రజాప్రతినిధులు కూడా ఇటు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. సో మొత్తం మీద 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సో త్వరితగతిన కూడా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయడంతో పాటుగా ఇటు డిఎంకే నేతలు పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఇటు పోలీసుల వెహికల్స్ కి మొత్తం కూడా అడ్డుపడ్డారు. ప్రస్తుతం అక్కడ మనం లైవ్ ద్వారా ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. సెంగిపట్టి పోలీస్ స్టేషన్ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న ఇటు పోలీసుల మధ్య అలాగే డిఎంకే నేతలు కార్యకర్తల మధ్య కూడా తీవ్ర తోపులాట జరుగుతోంది. మొత్తానికైతే ఇటు ఉదయనిధి స్టాలిన్ విడుదలయ్యారు. దీనికి సంబంధించి కూడా రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నటువంటి టైంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇటు రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది మరి అసెంబ్లీలో చర్చకు దారి తీసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం మీద తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కినట్టుగా తెలుస్తోంది. రైట్, విడుదలయ్యాక కూడా ఉదయనిధి స్టాలిన్ ఇటు ప్రజలకు కానివ్వండి, అటు కార్యకర్తలు ముఖ్యంగా ప్రజాప్రతినిధులందరికీ కూడా ఓపెన్ టాప్ జీప్ ఎక్కి అతను అభివాదం చేస్తా ఉన్నాడు. మనం ఎక్స్క్లూజివ్ గా ఐ న్యూస్ స్క్రీన్ పైన చూస్తున్నాం. మొత్తం మీద ఉదయనిధి స్టాలిన్ విడుదలయ్యారు. విచారణ అనంతరం కూడా ఇటు ఉదయనిధి స్టాలిన్ కూడా విడుదల చేశారు. మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు ఆయనకు స్టేషన్ బెయిల్ అందించి ఇటు విడుదల చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, సాయి, మొత్తానికైతే తమిళనాడులో ఉదయం నుంచి కూడా తీవ్ర ఉత్కంఠకు తెరలేపుతూ హైటెన్షన్ల మధ్య ఎట్టకేలకు ఉదయనిధి స్టాలిన్ అయితే విడుదలయ్యారు. కాసేపటి క్రితమే అంటే ఇటు మద్రాస్ హైకోర్టు ఆయనకి మధ్యాహ్నమే బెయిల్ మంజూరు చేయాలి, అరెస్ట్ చేయకూడదని చెప్పి ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ లో కొంత హైడ్రామా నడిచింది. అంటే ఆయన నేరుగా తంజావూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్న మధ్యలో ఆపారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాన్ దిగనంటూ కూడా అభ్యసించి కూర్చోవడం, అలాగే ఆయన విడుదల ఎప్పుడు అవుతుందని చెప్పి చాలా మంది డిఎంకే పార్టీ అభిమానులు కావచ్చు, లేదంటే ఉదయనిధి స్టాలిన్ సంబంధించిన అభిమానులు అందరూ కూడా తీవ్రంగా ఎదురు చూస్తున్న సమయంలో ఎట్టకేలకు ఉదయనిధి స్టాలిన్ అయితే విడుదలయ్యారు. తాను బయటకు రాగానే చెయ్యి ఊపుతూ కాస్త నవ్వుతూ కనిపించడం అక్కడ డిఎంకే పార్టీ నేతలు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ అరెస్టులు చేశారంటూ ఒకవైపు నిరసనల నేపథ్యంలో ఇటు ఎట్టకేలకు ఉదయనిధి స్టాలిన్ విడుదలవడం ఒక అంటే డిఎంకే పార్టీకి సంబంధించి అందరూ కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద పూర్తి అంటే మొత్తం హైటెన్షన్ వాతావరణంలో లేదంటే ఘర్షణ వాతావరణంలో తమిళనాడు అట్టుడికిపోయింది. ఈ రోజంతా కూడా అన్ని అంటే మొత్తం ఈ ఎపిసోడ్ అంతా కూడా క్లోజ్ చేస్తూ ఎట్టకేలకు ఉదయనిధి స్టాలిన్ విడుదల కావడం ఇప్పుడు డిఎంకే పార్టీలో ఒకంత ఉత్సాహం లేదంటే ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. రైట్ సాగర్, ఒక విధంగా చూసినట్టయితే గంటన్నర పాటు కూడా ఇటు ఉదయనిధి స్టాలిన్ కూడా విచారించినట్టుగా తెలుస్తోంది. విచారణలో భాగంగా ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది మీకున్నటువంటి సమాచారం ప్రకారం? ప్రధానంగా ఉదయనిధి స్టాలిన్ అంటే ఆయన డైరెక్ట్ గా కూడా పేరు ప్రస్తావించకపోయినప్పటికీ ఆయన అంటే ఇండైరెక్ట్ గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ త్రిషకి సంబంధించిన వ్యాఖ్యలు అని చెప్పి టీవీకే పార్టీ సంబంధించిన వారు ఫిర్యాదు మేరకు ఆయనకి మీద కేసు నమోదైంది. సో ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అసలు ఏ నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, ప్రధానంగా కూడా ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి, రాజకీయంగా అంటే అక్కడ పరిస్థితి వేరు, ఒక వాటర్ సంబంధించి కావేరీ నదీ జలాల నిరసనలకు సంబంధించి వాళ్ళకి సంఘీభావం తెలిపేందుకు వెళ్ళిన స్టాలిన్ ఇలాంటి అసలు ప్రశ్నలు ప్రధానంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం అంటూ సుమారుగా 12 నుంచి 15 ప్రశ్నల వరకు సంధించినట్టయితే మనకు తెలుస్తుంది. వీటికి సమాధానం ఆయన ఉదయనిధి స్టాలిన్ చెప్పినా దానికి సంబంధించి ఇప్పటికే హైకోర్టు నుంచి కొన్ని ఆదేశాలు ఉన్నాయి కాబట్టి పోలీసులు కూడా ఒక అడుగు వెనక్కి వేశారు కాబట్టి
సో మొత్తం మీద అయితే ఉదయనిష్టాలని విడుదల ఇప్పుడు డిఎంకే పార్టీలో కాసింత ఉత్సాహాన్ని నింపిందని చెప్పొచ్చు సాయి. రైట్, థ్యాంక్ యూ సాగర్. మొత్తం మీద సెంగిపట్టి పోలీస్ స్టేషన్ నుండి కూడా ఉదయనిధి విచారించిన అనంతరం కూడా పోలీసులు అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చి కూడా విడుదల చేశారు. అక్కడ మనం ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూస్తున్నాం. సెంగిపట్టి పోలీస్ స్టేషన్ వద్ద దాదాపుగా భారీగా చేరుకున్నటువంటి యొక్క కార్యకర్తలు మనం చూస్తున్నాం. కార్యకర్తలు ఉద్దేశించి కూడా ఆయన అభివాదం చేస్తూ కూడా ముందుకు సాగుతున్నారు. చూద్దాం రాజకీయాలలో ఇటు తమిళనాడు రాజకీయాలు ఏ విధంగా మారే అవకాశం ఉందనేది అందరూ కూడా వేచి చేస్తున్నటువంటి అంశంగా భావించవచ్చు.